దాని మీద అర్జీ చేసి కేసులు పెడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా రిజిస్టర్ చేశాడు. లక్ష్మి, మాది వెంగళాయపాలెం అండి. పొలం వచ్చేసి నందివెలుగు రోడ్డు పాత గుంటూరులో అండి. 590 అనే ప్లాట్లో మేము మా నాన్నగారు, మా తాతగారిది, మా నాన్నగారు మా ముగ్గురికి చేశారు. 100 గజాల కాడికి ముగ్గురు కూతుళ్ళకి. మాకు చెందిన పొలాన్ని మా పెద్దనాన్నగారు కుర్రా గాంధీ అనే అతను 570 అని నెంబర్ వేసి వాళ్ళ మనవరాలు కుర్రం శ్రీలక్ష్మి అనే అమ్మాయికి చేశాడండి. డబల్ రిజిస్ట్రేషన్. తనకి పవర్ లేదు అసలు. మా నాయనమ్మ గారు చనిపోయినా కానీ తనకు పవర్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడండి. మా ప్లాట్లోది తను మనవరాలకు చేశాడు. మాకు న్యాయం జరిపించాలి, మా ప్లాట్ మాకు ఇప్పించాలి. మేము మా సమస్యల వల్ల మేము వేరే అతనికి షకీల్ అనే అతనికి అమ్ముకున్నాము. మేము తను ఇబ్బంది పడుతున్నాడు. మాకు న్యాయం జరిపించాలండి. దీనివల్ల ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళని కూడా అట్లా ఇబ్బంది పెట్టకూడదండి. న్యాయం జరిపించిన వాళ్ళని అట్లా పక్కన పెడితే ఎలాగండి? వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకి న్యాయం జరిపించాలి. మా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. సర్వేర్ గారికి మంచి రిపోర్ట్ ఇస్తే ఉన్న రిపోర్ట్ని న్యాయంగా ఇచ్చినందుకు తన విధుల్లోంచి పక్కకు తొలగించాలని చెప్పారు. అలా చేయటం కరెక్ట్ కాదండి. ఇది మాది మామూలుగా తాత నుంచి వచ్చిన ఆస్తి అండి. ఇది మా తాత గారిది, మా నాన్నగారు మాకు ఇచ్చారు. మేము కుటుంబ ఆర్థిక వ్యవసాయాల వల్ల పక్కన వాళ్ళకి అమ్ముకున్నాము. దానివల్ల ఇట్లా ఇబ్బంది పెడితే ఎలాగా? పక్కన వాళ్ళని కూడా ధర్నా వాళ్ళు కావాలని అలా చేస్తున్నారండి. మాకే న్యాయం జరగాలండి. మాదేనండి ఇది న్యాయంగా అయితే.